పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్టమధు మీడియా సమావేశం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మోసపూరితమైన హామీలు ఇచ్చి 11 నెలలు పాలించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అని అన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సాధించిన రాష్ట్ర అభివృద్ధిని 10 నెలల్లోనే నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. పాలన పక్కకు పెట్టి కక్ష సాధింపులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏదో పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయం దండగా కాదు, పండగలాగా చేశారు. కాంగ్రెస్ ఇస్తానన్న రైతు భరోసా ఏమైంది? రుణమాఫీ పూర్తయిందా? మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరాయా? వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన పింఛన్లు ఇస్తున్నారా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్, రామగుండం నియోజకవర్గం మరియు మతం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాపం ఆడవాళ్ళు ఆశపడి ఓటేసిరి, ప్రభుత్వాలకు వస్తుంది. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఇదివరకు చూడలేదు. నాకు తెలిసి వీళ్ళను ఇప్పుడు బాగా గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొక 4-5 నెలలు తిరిగితే ఊళ్ళల్లో తిరగనియరు. వీళ్ళను తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చినాయి. నిన్న కొడంగల్లే ఒక ఉదాహరణ. నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక కలెక్టర్ను ఉరికిచ్చి కొట్టి కారును ధ్వంసం చేసినటువంటి అధికారులను ఎల్లగొట్టినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? కలెక్టర్గా మర్యాద, గౌరవం ఉంటుంది. కానీ ఇలా కొడంగల్లో సొంత నియోజకవర్గ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల యొక్క ఆగ్రహం ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఏ విధంగా ఉన్నదో ఇది శాంపిల్ మాత్రమే అని మాత్రం చెప్పక తప్పదు. ఇది ఎక్కడైనా ఉన్నది. ఎందుకంటే ఎక్కడైనా జరగలేదు. ప్రజలకు తెలుసు. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారనే భయంలో ఉన్నారు. ఇంకా గొప్పలు మాట్లాడుతూనే ఉన్నారు. కేసీఆర్ గారిని జైల్లో పెడతారట, కేటీఆర్ని జైల్లో పెడతారట. పెట్టి చూడండి. మీ అంత దొంగతనాలు ఏ ప్రభుత్వం కూడా చేయలే. మొత్తం ఇలా దొంగలు వంచుకున్నట్టుగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గం. దీన్ని మనం నవ్వుకోవాలన్నా ఏం ఆలోచించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్లా జరుగుతుందో సంబరాలు మేము కూడా చూస్తాం. ప్రతి గ్రామంలో కూడా మీకు నిలదీత ఉంటుంది. మేము కాదు, ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. కల్లాల దగ్గర వడ్లు పోసి పర్మిషన్ రాక ఇలా మీరు షరతులు పెడితే, మిల్లర్లతో షరతులు పెడితే, మిల్లర్లు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ గ్యారంటీ, మరి ₹1,00,00,000 బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే మీకు వడ్లు ఇస్తామని చెప్పేసి మరి వాళ్ళు కట్టరు. కొనుగోలు కేంద్రాలు నడవై, రైతులు పడికాపులు. అసలు ఏం ప్రభుత్వం ఇది? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 గంటలు రాకపోతే ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. అందుకోసమా మీరు సంబరాలు జరిపేది? వడ్లు కొననందుక, పెన్షన్ ఇయ్యనందుక, ₹4,000 పెన్షన్ ఇయ్యనందుక, ₹2,500 మహిళాభివృద్ధి ఇవ్వనందుక, దళిత బంధు పేరిట అంబేద్కర్ యోజన పథకం కింద ₹12 లక్షల ఇస్తామని ఎగబెట్టినందుక, నిన్నగాక మొన్ననే హుజురాబాద్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2వ విడత దళిత బంధు ఇయ్యనందుక, ఎందుకోసం? కాళేశ్వరం ప్రాజెక్టు మీద బహానా పెట్టి నీళ్లు నింపనందుక, మా గొల్ల కుర్మ సోదరుల గొర్రెలు ఇయ్యనందుక సంబరాలు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇయ్యనందుక, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పురుగులన్నం తిని ఇప్పటికి కూడా మరి నిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఒక 3 అమ్మాయిలు సీరియస్ కండిషన్లో ఉన్నందుక, ఇప్పటికే 37 మంది రెసిడెన్షియల్ స్కూళ్ళ పిల్లలు చనిపోయినందుక, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుక, లేదంటే ఆనాడు ఏవైతే బంద్ అయినటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ తిరిగి ప్రారంభమైనందుక, బతుకమ్మ చీరలు ఇయ్యనందుక, క్రిస్మస్కు, రంజాన్కు ఇచ్చేటువంటి ఏదైతే పండగ సందర్భం ఇచ్చే బట్టలు ఇయ్యనందుక, తోఫా ఇయ్యనందుక సంబరం